నారాయణఖేడ్ మున్సిపల్ కార్యాలయంలో 11వ రోజు నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కమిషనర్ గారు గత కొన్ని రోజుల క్రితం మా మున్సిపల్ యూనియన్ కానీ సిఐటి ఆధ్వర్యంలో కూడా వారితో మాట్లాడడం జరిగింది. ఒక 2-3 రోజులు టైం ఇవ్వాలని చెప్పేసి గతంలో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా అదే విషయం మా సిఐటి జిల్లా కార్యదర్శి ఆధ్వర్యంలో కూడా మళ్ళీ చర్చలు కూడా జరపడం అనేది జరిగింది. ఒకవేళ ఈ మున్సిపాలిటీలో జీతాలు పెంచకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా చెప్పినాం. నిన్న మున్సిపల్ కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యంగా జీవో నంబరు 44ను తీసుకొచ్చి మేము ఈ జీవో ప్రకారం అమలు చేస్తామని చెప్పారు. ఆ జీవో ప్రకారం ఓన్లీ 1000 రూపాయలు వర్కర్కి పెంచాలని చెప్పేసి జీవో ఉన్నది వాస్తవమే. కానీ మేము ఆ జీవోని అడగట్లేదు, జీవో నెంబర్ 60ని అడిగాము. ఆ జీవో ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి అట్లనే ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాం. శానిటైజర్ వర్కర్ కూడా 19,000 రూపాయలు ఇవ్వాలనేది ఆ సర్క్యులర్లో ఉంది. డ్రైవర్లకు 22,000 రూపాయలు ఉంది. అట్లనే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా 30,000 రూపాయలు ఇవ్వాలి అని జీవోలో ఉంది. ఆ జీవోను అమలు చేయాలని చెప్పేసి మేము పోరాటం చేయడం జరుగుతుంది. నేను పెట్టిన జీవో అది తప్పు అని చెప్పేసి మేము సిఐటిగా ఖండిస్తున్నాం. ఒకవేళ ఆ జీవోని మరి కూడా తీసుకొస్తే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. వెంటనే జీవో నెంబర్ 60ని అమలు చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి అధికారుల దృష్టికి కూడా తీసుకొస్తాం. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన కూడా చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు జీవో 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలి, చట్టపరమైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి గత వారం రోజుల నుంచి మరి కార్మికులు నిరసన చేస్తూ ఉన్నారు. పరిష్కరించవలసిన అధికారులు కానీ, పాలక యంత్రాంగం కానీ, ప్రభుత్వం కానీ దాటేసిన పరిస్థితి ఉంది. మేము ఇప్పటికే కొన్ని సౌకర్యాలు ఇస్తూ ఉన్నాం. మేము గతంలో ఉన్న జీవో 4 కావచ్చు, 16 కావచ్చు, దాని ప్రకారం మేము ఇవాళ వేతనాలు చెల్లిస్తున్నాం. మిగతా మీరు కొత్త పద్ధతులు అడిగితే సరైంది కాదని చెప్పేసే పద్ధతిలో ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అది సరైంది కాదు. మేము గత 10 సంవత్సరాల నుంచి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కష్టపడి పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు అంటే శానిటేషన్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, లోపల ఉన్న అవుట్సోర్సింగ్ వాళ్ళు కావచ్చు, అందరికీ జీవో 60 ప్రకారం 19,000 రూపాయలు, 22,700 రూపాయలు, 30,045 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి జీవో 60 ఉంది. దాన్ని పరిష్కరించాలని చెప్పేసి మేము అడిగితే గతంలో ఉన్న ప్రభుత్వము ఇది ఆలోచిద్దాం, కొన్ని వనరులు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పేసి గతంలో ఉన్న మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు తారక రామారావు గారు హామీ ఇచ్చారు. కానీ ఇది గవర్నమెంట్ మారింది. మరి కొత్త గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము ప్రజల కోసము, ఉద్యోగుల కోసము మరి అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఇవాళ సిఐటిగా అప్పీల్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఇవాళ మున్సిపల్ కార్మికుడు కష్టపడి పనిచేస్తే ఇవాళ పట్టణం అంతా శుభ్రంగా అవుతుంది. ఆ శుభ్రమైనతోనే ఇవాళ అధికారులకు కానీ, ప్రభుత్వానికి కానీ అవార్డులు వస్తూ ఉన్నాయి. మీరు కష్టపడి పనిచేశారు, శభాష్ అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ కింద కష్టపడి పనిచేస్తున్న కార్మికులకు మాత్రం న్యాయం జరగట్లేదు. ధరలు పెరిగినాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి, ఇంటి కిరాయిలు పెరిగినాయి, అట్లనే సబ్బులు, నూనెల కిరాయిలు కూడా పెరిగినాయి. ఇవాళ మనిషి బతకాలంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనే డిమాండ్ మేము ఇవాళ సిఐటికి అడుగుతూ ఉన్నాం. ఆ 26,000 రూపాయల డిమాండ్ అని ఇవ్వండి, లేదంటే జీవో 60 ప్రకారం శానిటేషన్ వర్కర్కు 19,000 రూపాయలు, డ్రైవర్లకు 22,700 రూపాయలు, ఆపరేటర్లకు మరి 30,045 రూపాయల జీవో ఉంది. అది తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మేము ఇప్పుడే నిరసన తెలియజేస్తూ కమిషనర్ గారిని కలిసాం. మేము ఖచ్చితంగా అమలు చేసేదానికోసం ప్రయత్నం చేస్తాం, ప్రభుత్వంతో కూడా మాట్లాడతామని చెప్పి చెప్తా ఉన్నారు. అందుకే కమిషనర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇక్కడ స్థానిక నాయకత్వం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్ కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మున్సిపల్ కార్మికులను ఆదుకోండి, ప్రభుత్వ ఉద్యోగులను ఆదుకుంటామని చెప్పేసి మీరు మేనిఫెస్టోలో చెప్పారు, అది అమలు చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒకవేళ జీవో 60 ప్రకారం అమలు కాకుంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా మేము పోరాటానికి సిద్ధం పడతామని చెప్పేసి కూడా ఇవాళ హెచ్చరిస్తాము. రెండోది, ఇక్కడ ఈ మున్సిపల్లో ఈఎస్ఐ, పిఎఫ్ కానీ లేకుంటే సబ్బులు, నూనెలు, చెప్పులు, యూనిఫామ్ కానీ కొంతమందికి రాలేవు, మరి ఇస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్పారు. అందరికి ఇచ్చినట్టు కొంత సమాచారం కూడా తప్పుడు లెక్కలు కూడా చెప్తున్న పరిస్థితి. ఇది సరైనది కాదు. అందుకే ప్రతి కార్మికునికి సబ్బులు, నూనెలు, బెల్లము, యూనిఫామ్, అట్లనే చెప్పులు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగున్నాం. తక్షణమే 4-5 రోజుల్లో కూడా ఈ సమస్యను పరిష్కారం చేస్తాం. వేతనాల కోసం 1 నెల సమయం ఇవ్వమని చెప్పేసి కమిషనర్ గారు కూడా అడిగిన పరిస్థితి. అందుకే మేము కమిషనర్ కూడా నెల టైం ఇస్తూ ఉన్నాం. మీరు ఆలోచించండి, ప్రభుత్వం కూడా ఆలోచించండి, సంబంధిత కలెక్టర్ కానీ
మరి సంబంధిత మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ సంబంధిత ప్రభుత్వ పరిపాలన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సార్ కానీ మేము అడుగుతున్నాం, విన్నపం చేస్తున్నాం. మేము బతకాలంటే మా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వండి, మమ్మల్ని పర్మనెంట్ చేయండి, మా భవిష్యత్తును మా బతుకును బాగుపరిచేదానికోసం మీరు అందరూ ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ జీవో 60 అమలు కాకుంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా CIT ఆధ్వర్యంలో మరో పోరాటాన్ని కూడా సిద్ధమవుతామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.